ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. మనం ఒకసారి దేవుడు మనకు సహాయకుడుగా ఎలాగుంటాడో, ఎలాగ మనల్ని కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 146 కీర్తనలు 146 కీర్తనలో ఒకసారి చూడండి. మనము 146 కీర్తనలో ఒకసారి చూస్తే 146 7వ వచనం ఒకసారి చూస్తే, బంధింపబడిన వారిని విడుదల చేయను. హల్లెలూయా. బంధింపబడిన వారిని విడుదల చేయను. లోకంలో మనము చూడండి, ఇజ్రాయెల్ ప్రజల గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తి అనే చెరలో ఉన్నారు. వాళ్ళని దేవుడు 430 సంవత్సరాలు అక్కడ ఉంటే దేవుడు వాళ్ళని విడుదల చేశాడు. వాళ్ళ ప్రార్థనలు విని దేవుడు అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆ ప్రజలను అక్కడి నుంచి ఏం చేశాడంటే విడుదలని ఇచ్చాడు. ఈరోజు బంధింపబడిన వారిని విడిపించుటకు అని అంటూ ఉన్నాడు. ఆయన సహాయకుడుగా మనం కూడా ఈ లోకమనే బందీలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు వచ్చి, ఆయన మన కొరకు ఈ భూమిపైకి వచ్చి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి, ఈ లోకంలో ఆయన సేవా పరిచర్యని కొనసాగించుకొని 33.5 సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని, దేవుడు చెప్పిన మాట ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారము మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మనము బందీలో ఉన్నామని చెప్పి, మనము చెరలో ఉన్నామని చెప్పి, మనము లోకమనే పాపంలో ఉన్నామని చెప్పి, ఈ దుర్నీతి దుష్టత్వము ఈ లోకంలో మనము చిక్కుకుపోయినప్పుడు దేవుడు తన కుమారుని పంపించి మన కొరకు విమోచకుడుగా, మన కొరకు రక్తం చిందించి ఆయన తిరిగి మరీ పైకి లేచాడు మృత్యుంజయుడిగా. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, బంధింపబడడం అని అంటే చూడండి, అనేక మంది ఈ మొట్టమొదట లోకం అనే బందీలో ఉన్నాం. మనం ఎక్కడున్నాము? లోకం అనే బందీలో మనం ఉన్నాము. ఇప్పుడు దేవుని ఆయన ప్రేమ చేత ఆయన విమోచకుడు అయిన తర్వాత మనకు ఏమొచ్చిందంటే, ఆయన ప్రేమ ద్వారా ఆ బందీ నుంచి విడుదలను వచ్చి రక్షణ మార్గమును దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. పాపపు మార్గంలో నుంచి ఆయన పరిశుద్ధమైన మార్గంలోనికి దేవుడు మనల్ని, ఆయన ఒక సహాయకుడుగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు. అందుకనే ఈ లోకంలో ఏమేమి ఉంటాయి? చాలామందికి చాలా అలవాట్లు ఉంటాయి. తాగుడు అలవాటు, ఇంకా పాపపు అలవాట్లన్నీ, శరీరపు అలవాట్లన్నీ, ఇంకా రకరకాల అలవాట్లన్నీ ఉంటాయి. ఈ లోకం అనే దుష్టత్వం నుంచి నిన్ను నన్ను దేవుడు విడిపించుటకే ఆయన సహాయకుడుగా మన కొరకు ఈ భూమిపైకి వచ్చినాడు. ఈరోజు కూడా ఆయన సహాయకుడుగా ఉంటానంటూ ఉన్నాడు నీకు. అయితే నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే, నీకు దేవుని సహాయం కావాలనంటే నువ్వు దేవుని ప్రేమను పొందుకోవాలి. నీకు దేవుని సహాయం కావాలంటే దేవుని రక్షణను నువ్వు పొందుకోవాలి. నీకు దేవుని సహాయం నీకు కావాలనంటే నీకు మారు మనసు కావాలి. నీకు దేవుని సహాయం నీకు కావాలనంటే నీకు పాపక్షమాపణ కావాలి. నీకు దేవుని సహాయం నీకు కావాలనంటే నీకు యేసుక్రీస్తు నామంలో నువ్వు రక్షణ పొందాలి. యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎక్కడైతే బంధింపబడినావో అక్కడి నుంచి నువ్వు విడిపించబడాలనంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడనంటే, ఎందులో అయితే బంధింపబడి ఉన్నావో, తాగుడులో బంధింపబడి ఉన్నావా, వ్యభిచారంలో బంధింపబడి ఉన్నావా, దొంగతనంలో బంధింపబడి ఉన్నావా, లేకపోతే ఈ లోకం అనే ఐశ్వర్యంలో బంధింపబడి ఉన్నావా, రకరకాల వ్యసనాలకి బానిసైపోతూ ఉన్నావా, అయితే దేవుడు నీకు ఈరోజు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నేను నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు. నువ్వు ఎందులో అయితే బంధింపబడిపోయి ఉన్నావో, నువ్వు ఎందులో అయితే ఇరుక్కుపోయి ఉన్నావో, ఎందులో అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నేను నిన్ను విడిపిస్తాను అని అంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలనంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఆయన్ని నువ్వు వేడుకుంటే, యేసయ్యా ప్రభువా, నన్ను ఈ లోకమనే పాపం నుంచి విడిపించు, ఈ లోకమనే బందీకానం నుంచి విడిపించు, ఈ లోకమనే సకల విధమైన దుర్నీతి నుంచి నన్ను విడిపించంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఉచితమైన కృప ద్వారా నిన్ను ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు. ప్రియ కుమారుడా, ప్రియ సోదరి, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోక ఆస్తులన్నీ కూడా సరే ఒకానొక రోజుటికి ఈ లోకంలో ఉన్నటువన్నీ కూడా గతించిపోతాయి. దేవుడిచ్చిన రక్షణ మాత్రము అది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుడిచ్చిన రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అనంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలనంటే, నువ్వు ఎక్కడ బంధింపబడి ఉన్నావో అక్కడి నుంచి నీకు విడుదల కావాలనంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ
పాప క్షమాపణ మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు విడుదల కాగలుగుతావు. అదే ఐగుప్తి ప్రజలను ఒకసారి మనం ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు పెట్టిన కఠిన కారాగారైన శిక్షలు అనుభవించినారు. అయితే దేవుడు వాళ్ళని ఆ చెరనే బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని విడుదల చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా లోకం అనే చెర నుంచి ఆయన విడుదల చేయాలనుకుంటూ ఉన్నాడు. పాపం అనే చెర నుంచి విడుదల చేయాలంటూ ఉన్నాడు. శరీర ఆశలు, నేత్రాశ, జీవపడంబము, ఇలాగా రకరకాల గర్వము, అహంకారము, వీటన్నిటి నుంచి దేవుడు విడుదల కావాలని అంటే, నీకు బంధింపబడి ఉన్న నువ్వు ఐటి నుంచి విడుదల కావాలని అంటే నజరేయుడైన యేసు క్రీస్తు రక్తంలో నువ్వు ఏం చేయాలనంటే కడగబడాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు ఏం కావాలనంటే విడుదల పొందుతావు. హల్లెలూయా. నువ్వు విడుదల పొందితే లోకం నుంచి నువ్వు ప్రత్యేకపరచబడతావు. దేవుని మార్గంలోకి వస్తావు, పరిశుద్ధమైన మార్గంలోకి వస్తావు. దేవుడు నిన్ను అందుకే ఆయన నిన్ను ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను ఈ లోకం అనే బందీ నుంచి నేను విడిపిస్తాను. పాపం అనే బందీ నుంచి నేను విడిపిస్తాను. సకల విధమైన దుర్నీతి నుంచి నేను విడిపిస్తాను. అయితే నువ్వు నీ మనసు నాకు ఇస్తే ఖచ్చితంగా నేను నిన్ను నీ మనసు మార్చి నేను నూతనంగా చేసి పరలోకం వైపు వెళ్ళే మార్గం నేను నీకు చూపిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వెక్కడ బంధింపబడి ఉన్నావో దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే యేసయ్యా నన్ను విడిపించానంటే ఖచ్చితంగా ఆయన విడిపించి నిన్ను ఆయన పరలోక మార్గమును నీకు రుచి చూపిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఖచ్చితంగా ఆయన వైపు రావాలి. ఆయన దగ్గరకు వస్తే నిన్ను ఆయన ఈ లోకం నుంచి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన ఉచితమైన మార్గము, ప్రేమ మార్గంలో నిన్ను నడిపించి ముందుకు తీసుకెళ్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక.